అందరికీ నమస్కారం. నా తోటి దివ్యాంగుల అందరికీ మాది కోసిగి మండలం నుంచి వచ్చినాను. ఈరోజు మన రేవంత్ రెడ్డి సారు ఎన్నికల ముందు దివ్యాంగులకు 6,000 పింఛన్ చేస్తాము, మరియు వృద్ధులకు ఒంటరి మహిళలకు 4,000 పింఛన్ చేస్తామని ఇంతవరకు ఏది చెప్పలేదు, చేయలేదు. మరి 7 నెలల ఉండగా మరి ఇంతవరకు మాకు స్పందన రావట్లేదు, ఏం రావట్లేదు. అవతల ఆంధ్రప్రదేశ్లో వెంటనే అమలు చేశారు, మరి తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదు? మేము ఏం పాపం చేశాం? మాకు కూడా వెంటనే అమలు చేసి మాకు కూడా 6,000 పింఛన్ పెంచితే మేము కూడా ఎలాగైనా పెట్టుకుంటాం కదా. ఓటు వేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసుకుంటారో ఇతర వికలాంగులకు కూడా ఏమైనా బాధలు వచ్చినా కూడా అప్పుడు కూడా పట్టించుకోవాలి. కానీ ఓట్లప్పుడు ఒకటి ఓట్లు అయిపోయినాక ఒకటి అట్లా మాట్లాడకూడదు. ఓట్లు వేసేటప్పుడు నీకు పింఛన్లు పెంచుతాం, అన్నీ పెంచుతాం అని హామీ ఇచ్చినప్పుడు వెంటనే పింఛన్ కూడా అమలు చేయాలి. ఇంతవరకు 7 నెలలు ఎత్తున్నా పింఛన్లు ఇంతవరకు ఇవ్వలేదు. కరెక్ట్ నెలకు పింఛన్ కూడా సమంగా రావట్లేదు. అందుకని వెంటనే రేవంత్ రెడ్డి సారు వెంటనే మా తెలంగాణ ప్రభుత్వంలో వెంటనే మా దివ్యాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ అందరికీ పింఛన్లు అమలు చేయాలని మా దివ్యాంగుల తరఫున అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్.